సార్ మెయిన్ డోర్ దగ్గర ఏంటి సార్ ఇన్ని ఓపెన్ బోర్డ్స్ పెట్టేశారు మొత్తం ఎలా ఓపెన్ చేయాలి? ఇప్పుడు మీరు గేట్ చూసారు కదండి, రిమోట్తో గేట్ ఓపెన్ చేసాము. ఓకే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు గెస్ట్ అయి ఉండొచ్చు, లేదంటే డెలివరీ వాళ్ళు ఉండొచ్చు. బేసిక్ సేఫ్టీ కోసం అండి ఒక సింపుల్ డోర్ బెల్, దీన్ని వీడియో డోర్ ఫోన్ అంటాం. మీరు ఆఫీస్లో ఉన్నారు, ఇక్కడ మీకు దానిలో వచ్చింది. దీన్నే 2-వే ఇంటర్కామ్ కింద మీరు మాట్లాడి డోర్ తీయచ్చా లేదా, ఇంట్లో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, సో అది సేఫ్టీ వాళ్ళు చూసుకోవడానికి ఇది ఒక బేసిక్ అండి. ఓకే, సూపర్ సార్. దిస్ ఇస్ చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళని మనం ఇంట్లో వదిలేసి వెళ్ళినప్పుడు సో మనం కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాం ఎవరైనా ఇంటికి వస్తే. సో ఈ ఫీచర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సార్. ఆటోమేషన్తో మీరు అచీవ్ చేసేది సేఫ్టీ అండ్ పవర్ సేవింగ్ అండి. ఓకే. ఆటోమేషన్కి ఎంత మీరు ఇన్వెస్ట్ చేస్తే అంత పవర్ సేవ్ చేసుకుంటారో, అంత సేఫ్టీను సెక్యూరిటీ ఫ్యామిలీకి విల్ బి ఏబుల్ టు గివ్. ఇది ఒక వెరీ బేసిక్ వైఫై మీరు చూసింది ఏదైతే వచ్చిందో సేమ్ థింగ్ దీనిలో కూడా ఉంటుంది. ఇది అవుట్డోర్ అంటే ఇండిపెండెంట్ హౌస్ ఇందని మరి గేట్ చూసారు, గేట్ బయట పెట్టడానికి. ఇది మన అపార్ట్మెంట్ అయితే దానికి ఉంటుంది. ఓకే, ఇది హ్యాండ్ ఏంటి సార్? అరే మీరు డోర్ ఓపెన్ చేశారు. ఓపెన్ అయిపోయింది. అదేంటి సార్, నేను ఇదే ఫస్ట్ టైం రావడం, నా హ్యాండ్ పెట్టంగానే అది ఓపెన్ అయిపోయింది. మరి ఎవరైనా వస్తే అన్నోన్ పర్సన్స్ వచ్చి హ్యాండ్ ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతే లోపలికి. ఇది ఎక్స్పీరియన్స్ చేయడం కోసం పెట్టాం కాబట్టి అన్సెక్యూర్డ్ అంటాం. దీన్నే మీరు సెక్యూర్డ్ యాక్సెస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీ బయోమెట్రిక్ కానీ, ఫేస్ రికగ్నిషన్ కానీ, పిన్ నెంబర్, పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ దేర్ గెస్ట్, దేర్ ఇస్ నో అందుకని దిస్ కాల్డ్ అన్సెక్యూర్డ్ యాక్సెస్. ప్లీజ్ కమర్షియల్ పర్పస్ కి ఇది మనం కమర్షియల్ కి బాగుంటుంది, రెసిడెన్షియల్ కి ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ సూటబుల్ సొల్యూషన్ కాదని చెప్పొచ్చు. కాకపోతే ఉంది కాబట్టి చూపించాలి, పెట్టాం. రండి మ్యామ్, ప్లీజ్ కమ్. నేను లోపలికి రాగానే లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి సార్. సో దిస్ ఈస్ మోషన్ సెన్సర్స్ అంటామండి. దాన్ని మీకు చెప్తున్నట్టు ఆటోమేషన్ ఈజ్ ఆల్ అబౌట్ పవర్ సేవింగ్. ఇప్పుడు మీరు లోపలికి రాగానే లైట్ వెలిగిందండి, దీంతో అచీవ్మెంట్ ఏం చేస్తున్నారంటే ఇది మనం ఫీల్ గుడ్ కాకుండా ఇట్ ఈస్ పవర్ సేవింగ్. సో ఇంట్లో మనం లేనప్పుడు కానీ, మనం వచ్చినప్పుడు రాత్రిపూట టచ్ ఆడి స్విచ్ బోర్డ్ వెతుక్కోకుండా మోషన్ సెన్సర్తో లైట్లు వెలుగుతాయి అనేది. కానీ దీనిలో చేసిన డిఫరెన్స్ ఏంటంటే, ఇంట్లో పెట్స్ ఉన్నాయనుకోండి, అవి నడిచినప్పుడు లైట్లు లేకుండా హ్యూమన్ ప్రెజెన్స్ అంటుంది. సో ఓన్లీ మనుషులు వచ్చినప్పుడే లైట్స్ వెలుగుతాయి. మీకు ఇంట్లో ఎక్కడ ఎవరి ప్రెజెన్స్ తో కావాలన్నప్పుడు వీ కెన్ చేంజ్ దోస్. సార్ బట్ నేను ఇక్కడ ఇవి మన పాతకాలం స్విచ్ బోర్డ్స్, ఈ స్విచ్ బోర్డ్స్ వీటిని ఏ విధంగా ఆటోమేషన్ చేశారు సార్? మీరు అక్కడ ఆపరేట్ చేయండి మేడం, నేను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాను. ఓకే. సో దేన్నైనా కానీ మీకు ఆటోమేషన్లో ఎనీథింగ్ కెన్ బి మేనేజ్డ్. ఓకే, ఆ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో ఎక్కడి నుంచైనా మీరు 2-వే ఆపరేట్ చేసుకోవచ్చు, వాయిస్ యాప్ చేసుకోవడానికి. చాలా సింపుల్ లాంగ్వేజ్లో అందరికీ నచ్చే విధంగా చెప్పాలంటే, స్విచ్ ఉంటే దాన్ని స్మార్ట్ చేయొచ్చండి. తల ఉంటే తలపాగా కట్టినట్టు స్విచ్ ఉంటే స్విచ్ని స్మార్ట్ చేయటం, దానికోసం స్పెసిఫిక్గా స్విచ్ అక్కర్లేదు. ఓకే, సో మనం ఇలా ఉన్నా సరే ఓల్డ్ దేన్నేనండి మీకు కావాల్సిందని, మిగతా టచ్ ప్యానల్ పెట్టుకోవటం ఇవన్నీ ఏంటంటే ఎస్థెటిక్స్, చూడటానికి బాగుండాలి. లేదంటే కనుక ఒక 10 స్విచ్లు ఒక చోటే పెట్టాలంటే పెద్దది కూడా కంప్రెస్ చేయడం కోసం పెడతాం. ఓకే, ఈ బోర్డ్స్ అన్ని ఏంటి సార్? ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ప్రతిసారి మొబైల్ ఓపెన్ చేయలేరు, వాళ్ళకి రిమోట్స్గా ఇస్తాం. ఓకే, ఇది రిమోట్. సో ఎవరికి ఎలా కావాలంటే అది ఆపరేట్ చేసుకోవడానికి కన్వీనియన్స్ కోసం ఇస్తాం. ఓకే, నైస్. ఎలా సార్ మళ్ళీ ఇది చార్జ్ చేయాలా? ఒక దానిలో బ్యాటరీ ఉంటుందండి, ఒకటి సి టైప్ చార్జెస్లో కూడా వస్తాయి. బ్యాటరీ అనేది 3-4 ఏళ్ళ వరకు స్టేబుల్గా ఉంటుంది దానికి. ఇప్పుడు ఈ స్విచ్ కూడా చూడండి, దీనిలో మీకు కావాల్సిన కర్టన్ మేనేజ్మెంట్ స్విచ్లోనే వేస్తాం. సో మా ఇంట్లో రిమోట్లు పోతాయండి అన్నప్పుడు కర్టన్ రిమోట్లు పోకుండా ఉండడానికి మేము స్విచ్లో తీసుకోవచ్చు. ఇది మనం చేసినా ఎవరు చేసినా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, కానీ ఆ కస్టమర్ చాయిస్ని బట్టి ప్యాకేజ్ చేయగలగాలి. ఓకే, ఆల్రెడీ మనకి ఇంట్లో స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి, మళ్ళీ వాటిని రిమూవ్ చేయాలి, మళ్ళీ ఇదంతా జంజాటం అవసరం లేకుండా మన దగ్గర మన ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్స్ని స్మార్ట్గా చేసేస్తారు. అంతే. మీ స్విచ్ బోర్డు, మీ ఇల్లు, మీ బడ్జెట్, అంతే, దాని ప్రకారం ఎట్లా కావాలో దాన్ని ప్యాకేజ్ చేసుకోవచ్చు.